అంటే బాలాదిత్యకి సినిమా వాళ్ళని ఏమనంటే కోపం తక్కువని వస్తుంది. సినిమా వాళ్ళు ఖచ్చితంగా వస్తుంది. నేను ఒక మాట అంటాను, సినిమా వాళ్ళని అంటే అని కాదు, జనరలైజ్ చేస్తే వస్తుంది కోపం నాకు. ఇప్పుడు ఎక్కడైనా మనుషులు ఉంటారు, సినిమా వాళ్ళే ఇలాగా ఎనీ ఇండస్ట్రీ, ఎనీ ప్లేస్, ఎనీ ఫీల్డ్ ఫర్ దట్ మ్యాటర్, అందరూ మంచి వాళ్ళు ఉంటారు, అందరూ చెడ్డ వాళ్ళు. ఇందాక మనం అనుకున్న పాయింట్ చెప్తాను, దెర్ ఆర్ పీపుల్, అన్ని చోట్ల మంచి వాళ్ళు ఉంటారు. ఒక విషయాన్ని జనరలైజ్ చేయకూడదు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, పలానా ఊరు రీజియన్ వాళ్ళు అంతేనండి అలా చేస్తారంటారు, పలానా కాస్ట్ వాళ్ళు ఇంతేనండి అలా ఉంటారు. అది చాలా తప్పది. అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా అంతే. ఓకే, ఇండస్ట్రీలో చెడ్డవాళ్ళు ఉండొచ్చు కాక, బట్ అందరూ ఒకటే ఆపాదించకూడదు. నాకు అది అన్నం పెట్టింది అబ్బా ఇండస్ట్రీ, నాకు ఐడెంటిటీ ఇచ్చింది. ఇవాళ నన్ను ఇంటర్వ్యూ ఎందుకు తీసుకుంటున్నావు, నాకు ఐడెంటిటీ ఇచ్చిన సినిమాయే కదా. సో ఆబ్వియస్లీ సినిమా ఇండస్ట్రీని కానీ సినిమా అనే వృత్తిని కానీ ఎవరన్నా అంటే నాకు నిజంగా చాలా కోపం వస్తుంది. కానీ మరి ఇండస్ట్రీ అంటేనే బ్యాడ్ అని అనుకుంటుంటారు జనాలు. అంటే మా అబ్బాయి అప్పుడు పెళ్ళి లైక్ నార్మల్గా అడుగుతున్నాను, ఇండస్ట్రీలో ఉన్నారు అబ్బాయి ఇందులో చేస్తున్నట్టు పెళ్ళిళ్ళకి నాకు 10 పెళ్లి చూపులు అయినా, నాకు నిజం చెప్తున్నా 10 అయినా పెళ్లి చూపులు. ఆ 10 కూడా దాంట్లో ఓకే అవడానికి చాలా టైం పట్టింది. అంటే మీకు అలా అప్పట్లోనే అలా ఉందంటే ఇప్పుడు ఇంకెలా ఉంటుంది? ఇది ఎప్పుడు ఉంది ఈ మాట నాకు నాగేశ్వరరావు కూడా చెప్పారు. నాగేశ్వరరావు స్వయంగా నాతో చెప్పిన మాట ఇది. ఎందుకు? సినిమా వాళ్ళు కాబట్టి పెళ్ళి అంటే కష్టం అండి, నాకు కూడా ఇబ్బంది అయిందని చెప్పాడు ఆయన. ఎందుకు? అదొక అదంటే జనరల్గా సినిమా వాళ్ళు ఏంటంటే ఓ పట్టాన ఒక అమ్మాయితో ఉండరు, అందరూ ఒకటే అనుకుంటారు. అదే తప్పు అంటున్నా, అదే తప్పు. ఇన్ఫ్యాక్ట్ నాకు మా వైఫ్ ఇదే క్వశ్చన్ అడిగా నేను. నేను ఎదురు అడిగా, ఏంటి కాదండి సినిమా యాక్టర్ని చేసుకోవాలంటే అందరూ ఇబ్బంది భయపడతారు కదా, మీకేమీ ఆ భయం లేదా అంటే తను ఇచ్చిన ఆన్సరే మా పెళ్ళికి కారణమైంది. తను ఏమందంటే, ఏమండి ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నాను, మా మదర్ ఒక టీచర్, మా నాన్నగారు ఒక లాయర్, మా తమ్ముడు ఒక స్టూడెంట్. మా నలుగురు సర్కిల్స్లో సినిమా వాళ్ళు లేరు, కానీ మా నలుగురు సర్కిల్స్లోనూ పెళ్లి చేసుకుని వైఫ్ని మోసం చేసిన హస్బెండ్ చేసిన మోసం చేసిన వైఫ్ ఉన్నారు. వాళ్ళు ఎవరు సినిమా వాళ్ళు కాదు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ బట్ నాట్ ద ప్రొఫెషన్. మంచి స్టేట్మెంట్ అసలు. ఎనీథింగ్ ఇట్స్ డిపెండ్ ఆన్ అ పర్సన్, ఇట్ కాంట్ డిపెండ్ అపాన్ అ ప్రొఫెషన్ ఆర్ ఆన్ అ రీజన్ ఆర్ ఆర్ వర్క్ ఆర్ కమ్యూనిటీ ఆర్ వాట్ ఎవర్. అన్ని చోట్ల అన్ని రకాల వాళ్ళు ఉంటారు, దాన్ని వీళ్ళింతే అని ఆపాదించేసి తప్పు. అన్న ఒకటి, బాలాదిత్య తారక్ని ఇంకా బలంగా చూపించలేదని గతంలో చెప్పాడు అనేది ఒక స్టేట్మెంట్ అప్పుడు ఉంది. అది ఒక టైంలో నాకు ఉండేది, అంటే ఫర్ హిస్ పొటెన్షియల్. ఇప్పుడు లేదు, ఇప్పుడు అఫ్కోర్స్ చాలామంది బాగా చూపిస్తున్నారు. అంటే నా బాధ ఏంటంటే ఆయనలో చాలా ఉంది, వాడుకోవట్లేదంటే ఎవరు ఫుల్గా. ఒక రాజమౌళి గారు తప్ప మిగతా సరిగ్గా వాడట్లేదు అని ఫీల్ అయ్యాను నేను. సో అది ఆయన మీద ప్రేమ అంతే, ఇట్స్ నాట్ టు డిస్గ్రేస్ ఆర్ డిస్రెస్పెక్ట్ ఎనీబడి. ఆయన మీద ఉన్న ప్రేమ కొద్దీ ది కైండ్ ఆఫ్ ఎనర్జీ వాట్ ఈస్ గాట్, ది కైండ్ ఆఫ్ టాలెంట్, ఆయనకున్న టాలెంట్కి ఈయన ఇంకా ఫుల్గా వాడుకోవట్లేదు అబ్బా, ఇంకా చాలా మంది వాడుకోవాలి. బట్ కొన్నిసార్లు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. కొన్ని సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ టెంపర్లో కానీ అయితే ఆర్ఆర్ఆర్లో కానీ ఆయన చూసినప్పుడు మయా కొంచెం మనసుకి ఆనందంగా ఉంటుంది. డ్యాన్స్ అన్నా కూడా మంచి ఎనర్జీ, అసలు ఆయన ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరు అని చెప్పి అంటుంటారు. ఎక్స్ట్రాడినరీ డ్యాన్స్ దట్ ఐ థింక్, బికాజ్ ఆయన క్లాసికల్ రావడం వల్ల ఉంటుంది. ఓకే, వర్క్ చేశారా ఇంకా? బాలరామాయణంలో చేశాను, బాలరామాయణం చేశాను, కాకపోతే మా కాంబినేషన్ లేదు. షూటింగ్ అప్పుడు కలిసాను, ఓకే, తప్ప మా కాంబినేషన్ లేదు. ఓకే ఓకే ఓకే. కంబ్యాక్ ఎప్పుడు బాలాదిత్యది మళ్ళీ ఈ రీసెంట్ ఎప్పుడు చూడొచ్చు? ఐఎమ్ వెయిటింగ్. నాకు మంచి పడితే నాకేంటి ఆలస్యం. ఇప్పుడు సినిమా ఏ సినిమా అయినా చేస్తావా అన్నా చూసుకుంటావా నువ్వు క్యారెక్టర్ని? ఖచ్చితంగా క్యారెక్టర్ చూసుకుంటాను. అంటే నేను లెంత్ ఎంత ఉంది, ఎన్ని పాటలు ఉన్నాయి ఇవి చూసుకోను. కథలో నా ప్రాముఖ్యత ఏంటి, వాట్ ఈస్ ద వెయిట్ ఐ హ్యావ్ ఇన్ ది, అంతే. ఇట్స్ నాట్ అబౌట్ ది లెంత్ ఆర్ థింగ్, డెప్త్ చూసుకుంటా. కథలో కథాబలం ఎంత ఉంది, అందులో నా పాత్ర యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది, అవి చూసుకుంటాను, ఖచ్చితంగా చూసుకుంటాను. తప్ప నేను హీరోగానే చేయాలి, నేను హీరో అయితేనే చేస్తాను. ఇన్ఫాక్ట్ చాలామందికి ఇప్పటికీ, నేను మొన్న కూడా రీసెంట్గా ఎవరో అన్నారు, అంటే మీరు హీరో తప్ప చేయట్లేదు కదా సార్. ఎవరు చెప్పారండి, పొలిమేరలో నేను హీరో కాదు కదా. మనం ఏం మాట్లాడుకోకపోయినా బయట వేరే మన ఇష్టం వాళ్ళు. నేను ఒక 3 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నా కదా, అసలు బాలయ్య సినిమాలు మానేసిన పిలవట్లేదు ఎవరు. నేను మానేటట్టు స్వామి, నేను నా చదువు కోసం నేను బ్రేక్ తీసుకున్నాను, వచ్చాను. నాకు తెలిసి దగ్గర ఒక 70 మందికి చెప్పా, కమ్యూనికేట్ చేశా, సార్ నేను ఇలా వచ్చేసాను, నేను మధ్యలో కొన్నాళ్ళు లేను, నిజమే బాంబే వెళ్ళాను, వాస్తవమే. నేను అమెరికా వెళ్ళిపోయాను, సింగపూర్ వెళ్ళిపోయాను, అక్కడ సెటిల్ అయిపోయాను, అసలు చేయట్లేదు.
ఆబ్వియస్లీ మాట్లాడుకున్న వాళ్ళు మాట్లాడుకుంటారు. బట్ నేను చేసే ప్రయత్నం నేను చేశాను. ఒక పాయింట్ దాటి వెళ్ళలేం కదా శివ. అంతవరకు చెప్ప సార్ నేను వచ్చాను చెప్పగలను తప్ప మరీ ఐ కెనాట్ కీప్ ఆన్ ట్రబ్లింగ్ పీపుల్. అండ్ సో ఆబ్వియస్లీ ఏ విధంగా ఒకటి మాత్రం నిజం ఏంటంటే ఎవరు కూడా డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడాల. చాలా చాలా మర్యాదగా సార్ మీకు తెలుసు మాకు తప్పకుండా ఏమైనా ఎనీథింగ్ మంచిది ఏమైనా ఉంటే తప్పకుండా చెప్తాం అన్న ఇదేనా మాట్లాడతారు తప్ప నోబడీ స్పోక్ ఎవర్ ఆర్డ్గా ఎప్పుడు కానీ డిస్రెస్పెక్ట్ఫుల్గా కానీ ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు. అంటే ఫినాన్షియల్గా మంచి సెట్ అయ్యామన్నా పర్వాలేదు, గాడ్స్ గ్రేస్ ఫైన్. అంత మంచిగా అంత హ్యాపీగా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అప్పట్లో బజ్ అవ్వలేదు మన ఇద్దరిది అప్పుడు, లైక్ ఆ టైంలో ఆ క్వశ్చన్స్ అవన్నీ తర్వాత ఫీల్ అయ్యారు అనుకుంటున్నాను నేను. ఏం పట్టు కూర్చుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నథింగ్ పర్సనల్. ఎప్పుడు కూడా నేను ఐ డోంట్ నో నువ్వు చూసావు లేదు కూడా నాకు తెలియదు. ఎవరు నీ గురించి ఎవరో కామెంట్ చేసినప్పుడు నేను పెట్టాను. నేను అదే చూసాను. నా గురించి ఎవరో ఏదో కామెంట్ పెడితే ఆ కామెంట్కి మళ్ళీ మీరు రిప్లై ఇచ్చాను. శివాన్ తప్పట్టద్దు. నేను వెంటనే అది చూసా. అన్న నువ్వు అన్న ఇదేంటంటే షాక్ అయినా ఫస్ట్. అయ్యో మంచిగా చెప్పారు, నిజమే కదా అది. ఫస్ట్ చూడండి, చూడకంటే ఎందుకు ఇలా పెడతారు ఒక రీల్ చూసి ఇలా అని చెప్పి మీరు ఆ రియాక్ట్ కామెంట్ నేను చూసాను. చూసావు అది? చూసాను. నేను ఊరికే ఇన్స్టాలో ఏదో తిప్పుతూ టక్కన వచ్చింది అనమాట. పెట్టినప్పుడు అది పాపప్ అయ్యింది. ఆ కమెంట్ ఎవరితో పాపప్ అయ్యింది. తప్పు కదా అది. ఇప్పుడు సరే బిగ్ బాస్లో అంటే తెలియదబ్బా, అది రియాలిటీ షో కాబట్టి మామూలుగా కూడా ఉంది కదా అని. సరే దెన్ అఫ్ కోర్స్ ఇలా ప్రతి వాళ్ళకి పెట్టలేను కానీ బట్ లక్కీగా సందర్భం వచ్చింది కాబట్టి. బట్ ఎనీథింగ్ నా కంటికి ఎప్పుడైనా అనిపిస్తే అలాంటి నిజంగా తప్పు అనిపిస్తే నేను చెప్పేస్తాను. నార్మల్గా నువ్వు హెల్త్ మంచిగా చూసుకుంటారంట కదండి మీరు? దాన్ని ఒక్కడిని పెచ్చగా చేసేది ఉంది. ఎవరైనా చేసేది ఫుడ్ విషయం కానీ ఫుడ్ విషయం జాగ్రత్త పడతాను. ఫుడ్ నాన్ వెజ్ తింటారు కదా? నాన్ వెజ్ తినను, వెజిటేరియన్. ఎలా అన్న ప్రోటీన్ ఉంటాయి సోర్సెస్. ఏ వెజ్లో లేవా ఏంటి ప్రోటీన్ సోర్సెస్? ఉంటాయి కానీ అది ఉంటుంది తినాలనిపిదా ఎప్పుడు? ఎవరికైనా ఒక పాయింట్ తర్వాత ఒక స్టేజ్ దాటాక ఇప్పుడు నేనే కదా ఎవరికైనా అంతే. సో యా ఎక్సర్సైజ్ మినిమం ఎక్సర్సైజ్ ఉంటుంది ఇప్పుడు రెగ్యులర్గా. మనకి ఫేసే కదా బాడీయే కదా మనం కాపాడేది. అంటే యాక్చువల్లీ ఇది అడగడానికి అన్నం తక్కువ తినాలి శోభన్ బాబు గారు ఏదో. అవును కరెక్ట్. ఆయన దగ్గర నేర్చుకున్నాను ఈ విషయం ఏంటంటే లెస్ రైస్ మోర్ కర్రీ. ఆయన చాలా మనకి నువ్వంటే నాకు టక్కన మాట గుర్తొస్తుంది. రాముడు గురించి మామూలుగా వర్ణిస్తూ రాముడు మాట్లాడితే అందం, రాముడు నడిస్తే అందం, రాముడు యుద్ధం చేస్తే అందం, రాముడు నిద్రపోతే అందం అంటారు. నిద్రపోయిన అందం ఏంటి? కానీ నిద్రపోవడంలో కూడా ఒక పద్ధతి ఉంటుంది. అడ్డదడ్డంగా పడుకోవడాలు అలాంటివి చేయకూడదు అని. అలాగా శోభన్ బాబు గారు తింటున్నప్పుడు చూసినా అందంగా ఉంటుంది. అది మన అతలో డైలాగ్ ఉంటుంది, అదేంట్రా అదేదో మొక్కకి అట్టుకట్టినట్టు పద్ధతి కొడుతున్నాడు. అలాగా పద్ధతిగా అన్నం ఇలా తినాలి అంటే నాకు అది ఎంత ఫిక్స్ అయిపోయిందంటే ఎక్కడికైనా ఎవరైనా బొఫేలో తినేప్పుడు చూస్తూ భయం వేస్తుంది. ఆ ప్లేట్లో ఉన్నవన్నీ పోసేసుకుని ఆ తినే విధానానికి పక్కవాడికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. తెలియదు చాలా మందికి పాపం. కానీ ఆయన తినేటప్పుడు చూడాలి పద్ధతిగా కొంచెం 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 చాలా లిమిటెడ్గా తినాలి. ఆ తినడం కూడా చాలా పద్ధతి, చాలా ఫోకస్డ్గా. ఎందుకంటే మనకి ప్రాణానికి లైఫ్ మన ఆధారానికి అదే కదా, అన్నమే కదా. దానికి అంత వాల్యూ ఇచ్చేవారు. అలాగని అది కూడా మోతాదులో చాలా లిమిటెడ్గా తినేవారు. అది ఆయన దగ్గర నేర్చుకున్న విషయం వాస్తవానికి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ మంచి మళ్ళీ మంచి కంబ్యాక్ తోటి మళ్ళీ మేము చూడాలి, మళ్ళీ ఎంటర్టైన్ చేస్తారని జనాల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ మీ ఇండస్ట్రీకి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఐ డ్రీమ్ పుణ్యవాణి, మీ పుణ్యవాణి ఈ రకంగా మళ్ళీ ఆడియన్స్తో మళ్ళీ నా అనుభవాలు ఒకసారి గుర్తు చేసుకోవడం ఐ ఫీల్ వెరీ వెరీ గ్లాడ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ. ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాను. అంతవరకు